మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. హలో రే కార్తీక్, నిన్న సంధ్యా థియేటర్లో సినిమాకి వెళ్ళాను రా. స్వప్న కనిపించింది. నిజమా? అవునరా, నేనే పలకరించాను. గుర్తుపట్టింది. వైజాగ్లోనే ప్రగతి నగర్లో ఉంటుందంట. ప్రశాంతంగా ఉన్న నీటిలో రాయి విసిరి అలలు రేపినట్టు మనసు లోతుల్లో ఎక్కడో ఎప్పుడో నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాన్ని వెలికి తీసింది రవిగాడి ఫోన్ కాల్. అంతే, నేను ఇంకేం ఆలోచించలేదు. రేయ్, ఈరోజు సాయంత్రమే గౌతమి ఎక్స్ప్రెస్కి బయలుదేరుతున్నా. తెల్లారేసరికి అక్కడ ఉంటాను. స్టేషన్కి రా. రే రే సాయంత్రం 4 కూడా కాకుండానే భుజాన బ్యాగ్ తగిలించుకొని ఆటో ఎక్కేశాను. స్వప్నను చూడాలనే ఆత్రం నన్ను నిలవనిస్తేనా? ఆటో దిగి స్టేషన్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను. కొద్దిసేపటికి ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. సికింద్రాబాద్ టు వైజాగ్, దాదాపు 700 కిలోమీటర్ల దూరం. రిజర్వేషన్ లేకుండా అప్పటికప్పుడు ప్రయాణం. ఇంకెవరి కోసమన్నా అయితే బద్ధకం చేసేవాన్నేమో కానీ స్వప్న సంగతి వేరు, ఆ ఆసక్తి వేరు. స్వప్నకి నేను గుర్తుండే ఉంటానా? తనిప్పుడు ఎలా ఉందో, గుర్తుపడుతుందో లేదో. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం హైదరాబాద్లో మాయమైన స్వప్న ఇప్పుడు వైజాగ్లో రవికి కనపడడం ఏంటో. ఇది కలనా, నిజమా? మదిలో ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మెల్లిగా ట్రైన్ కదిలింది. వేగం పెరిగేటప్పటికి కిటికీకి జారబడి మెల్లిగా కళ్ళు మూసుకున్నాను, స్వప్న తలుపుల్లో మునిగే ప్రయత్నంగా. డిగ్రీలో నా క్లాస్మేట్ స్వప్న. నార్మల్గా ఉంటూనే హోమ్లీగా అనిపించే రూపం ఆమెది. కాలేజ్ మొత్తం ఆమె చూపు కోసం, మాట కోసం ఎదురు చూసేవారంటే నమ్మండి. కానీ ఏ ఒక్కరిని ఆమె పట్టించుకునేది కాదు. కాలేజ్ చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ఏమైందో తెలీదు, మెల్లిగా ఆమె పట్ల నేను అట్రాక్ట్ అయ్యాను. అది ప్రేమ అని కన్ఫర్మ్ చేసుకొని ధైర్యం చేసి ఓ రోజు నా మనసులో మాట బయట పెట్టాను. హాయ్ స్వప్న. హాయ్. సరే, క్యాంటీన్లో వెయిట్ చేస్తా. బాయ్. స్వప్న, నీకు విషయం చెప్పాలి. చెప్పు కార్తీక్. నువ్వంటే నాకు ఇష్టం స్వప్న. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రస్తుతానికి నీ మీద నాకు అలాంటి ఆలోచన లేదు. ప్లీజ్, నా పైన ఎక్కువ హోప్స్ ఏమీ పెట్టుకోకు కార్తీక్. బాయ్. ప్రస్తుతానికి లేదంటే ఫ్యూచర్లో ఛాన్స్ ఉండొచ్చేమో అన్న ఆశ వల్ల అనుకుంటా.
ఆమె రిజెక్ట్ చేసినా పెద్దగా బాధ అనిపించలేదు. తనపైన ప్రేమ చెదిరిపోలేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవ్వకుండానే స్వప్న కాలేజీకి రావడం మానేసింది. ఎగ్జామ్స్ కూడా రాయలేదు. రీజన్ తెలియదు. మరెప్పుడు ఎక్కడా కనిపించలేదు. ఉద్యోగం వచ్చి 3 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నా. లీవ్ మీద వెళ్ళిన ప్రతిసారి స్వప్న కోసం రాజమండ్రి రోడ్లన్నీ తిరిగేవాడిని. అలాంటిది ఇన్నేళ్ళకి ఉద్యోగరీత్యా వైజాగ్లో ఉంటున్న నా ఫ్రెండ్ రవికి కనపడడం నా ఆశలకి మళ్ళీ ప్రాణం పోసింది. హాయ్ రా కార్తీక్. హాయ్. ప్రయాణం బాగా జరిగిందా? ఆ, స్వప్నం నువ్వు ఇంకా మర్చిపోలేదా? హైదరాబాద్ టు రాజమండ్రి మీదుగా తిరుగుతూనే ఉన్నావు. ఒక్కసారి కూడా వైజాగ్లో దిగాలనిపించలేదా? వాడు అలా అడిగేసరికి నాకేం మాట్లాడాలో తెలియలేదు. స్వప్న నా గురించి ఏమైనా అడిగిందా? ముందు ఇంటికి వెళ్దాం, తర్వాత అన్ని తీరిగ్గా మాట్లాడుకుందాం పద. ఆటో. సెకండ్ సాటర్డే సెలవు కావడంతో రవికి నా కోసం లీవ్ పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఇద్దరం కలిసి ఓ పార్కులో కూర్చున్నాం. ఇప్పుడు చెప్పురా, స్వప్న నా గురించి ఏమైనా అడిగిందా? నీ గురించి అడిగేంతగా మా మధ్య మాటలేం జరగలేదురా. అయినా నువ్వు ఇంకా స్వప్నం మర్చిపోలేదు. ఏం మాట్లాడుతున్నావురా? అదేరా, ఐ మీన్ స్వప్నతో ఒక చిన్న పాప కూడా ఉంది. 5 years ఉంటాయి అనుకుంటా. అంటే ఆ పాప మమ్మీ అంటుందిరా. వాడలా చెప్పగానే ఒక్క క్షణం నేనేం మాట్లాడలేకపోయాను. గుండె బరువెక్కింది. తనని కలిస్తే అన్ని విషయాలు అవే తెలుస్తాయి అనుకున్నాను. పదరా, తనని ఇప్పుడే వెళ్ళి కలుద్దాం. సరే పద. ఇదే అనుకుంటారా భయ్యా? ఇక్కడే భయ్యా, ఆఫ్ చేసి. వస్తుందిరా, వెయిట్ చేయి. హే, నువ్వా రవి? రారా లోపలికి రా, కూర్చోండి. క్యాజువల్ గా అడ్రస్ ఇచ్చాను, నిజంగా వస్తావని మాత్రం అనుకోలేదు. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. చెప్పు రవి, ఇంకేంటి సంగతులు? స్వప్న గుర్తుపట్టావా? కార్తీక్ కదూ? పర్వాలేదే, బాగానే గుర్తుపట్టావు. ఒక్క నిమిషం. ఓకే. ఇంతకాలం మిస్ అయిన స్వప్నం కళ్ళెదుటే ఉంటే ఎక్కడ చెదిరిపోతుందో నన్నంత అపురూపంగా స్వప్ననే చూస్తూ కూర్చున్నాను. చెప్పు కార్తీక్, నువ్వు ఇక్కడే ఉంటున్నావా? లేదు, ఇవాళ మార్నింగే హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఏ, కార్తీక్ నాతో మాట్లాడకూడదని ఒట్టు పెట్టుకున్నాడా? ఆ నవ్వులో జీవం లేదు, మొహంలో మునుపటి కల లేదు. స్వప్న, నువ్వు ఒక్కదానివేనా లేక ఇంకెవరైనా ఉంటున్నారా? అమ్మ నాన్న ముంబైలో ఉంటున్నారు, నేను ఇక్కడే అన్నయ్య వదిన వాళ్ళ దగ్గర ఉంటున్నాను. మమ్మీ స్వప్న పోలికలు కనిపిస్తున్నాయి. స్వప్న కూతురేనేమో,
కానీ స్వప్న మెడలో మంగళసూత్రం లేదు, కాళ్ళకి మెట్టెలు లేవు. ఒకవేళ స్వప్నకి అక్క ఉందేమో, ఈ పాప ఆమె కూతురై ఉండొచ్చు కదా. ఇంకా నాలో ఏదో ఆశ. నీ పేరేంటి నాన్న? వడ్లని అంకుల్, నేను టీవీ చూడాలి. జాహ్నవి ఎల్కేజీ చదువుతుంది. ఒక్క నిమిషం. ఓకే. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది, ఇప్పుడే వస్తా. హలో, ఆ పాప నా కూతురు. మీ వారు? ప్రస్తుతానికి నేను పాప మాత్రమే. తను చెప్పిన మాట నాకు అర్థం కాలేదు. అయోమయంలో పడి చూశాను. పాప కడుపులో ఉండగా స్కానింగ్ అన్నాడు. ఆడపిల్ల అని తెలిసాక అబార్షన్ అన్నాడు. కడుపులో ఉన్న బిడ్డని కడుపులోనే చంపుకోవడం భరించలేకపోయాను. కుదరదన్నాను. చివరికి అతన్నే వదులుకున్నాను. అది దుఃఖాన్ని దాచి ఉంచే ప్రయత్నం అని తెలుస్తూనే ఉంది. ఒకప్పుడు ఎందరో కలరాని అయిన స్వప్న నేడు కల్లోలిత స్వప్న. విధి ఆమెను నిర్దాక్షిణ్యంగా వంచింది. నాకు మరి మాటలు రాలేదు. మనసులో తట్టుకోలేనంత బాధ. నా సంగతికి ఏం కానీ చెప్పు, మీ వైఫ్ ఏం చేస్తుంటారు? ఎంతమంది పిల్లలు? అడగకూడని ప్రశ్న అడిగానా? అలా అని కాదు, మరి చేసుకోలేదు. ఎందుకని? ఇంకేంటి స్వప్న సంగతులు? రవి రావడంతో మా మధ్య మాటలు ముందుకు సాగలేదు. కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటూ అవి ఇవి మాట్లాడుతున్నాడు రవి. స్వప్న తను మాట కలుపుతూ ఆసక్తిగా మాట్లాడుతుంది. వాటిని విని ఆనందించే స్థితిలో నేను లేను. మీకు కూడా వంట చేస్తాను, తినేసి వెళ్ళండి. వద్దొద్దు, మా ఆవిడ ఫీల్ అవుతుంది. తను ఆల్రెడీ ఆ ఏర్పాట్లోనే ఉంది. ఈ మిత్రద్రోహి అయితే రాకొచ్చాడు. సరే స్వప్న, వెళ్తామే. బాయ్. కార్తీక్, ఏంటి స్వప్న? జీవితంలో కొన్ని జరగవు, కానీ జీవితం మాత్రం జరిగిపోతుంది, జరిగిపోవాలి. అర్థమైందనుకుంటాను. పెళ్లి చేసుకో. వీలున్నప్పుడు కాల్ చేస్తుండు. బాయ్. అదే రోజు ఈవినింగ్ హైదరాబాద్ ట్రైన్ ఎక్కేశాను. హైదరాబాద్ వచ్చిన 4 రోజులకు అనుకుంటా స్వప్న నుండి ఫోన్ వచ్చింది. హలో. కార్తీక్, నేను స్వప్నని. హే స్వప్న, నువ్వా? బాగున్నావా? బాగున్నాను, కానీ నీకు విషయం చెప్పాలి. చెప్పు స్వప్న. అమ్మ వాళ్ళు పెళ్లి ప్రపోజల్ తెచ్చారు. ఆ అబ్బాయి మంచివాడు, మంచి ఉద్యోగం అట. అన్నీ తెలిసి ఏరి కోరి నిన్నే చేసుకుంటానంటున్నాడమ్మా. కాదనుకో అని బ్రతిమలాడుతున్నారు. అవునా? అయితే తొందరలోనే పప్పనం పెట్టేసామన్నమాట. మళ్ళీ పెళ్లి అవసరం అంటావా? జీవితంలో అనుకోనివి జరిగిపోతాయి. అలా అని జీవితం ఆగిపోకూడదు, జరిగిపోవాలి. ఓ పెళ్లి మిగిల్చిన అనుభవం చాలదు, మరో పెళ్లి అవసరమా? అందరు మొగాళ్ళు ఒకలాగే ఉండరు స్వప్న. నువ్వేమైనా చెప్పు కార్తీక్, ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నీకు పాప ఉంది. తన జీవితం గురించి ఆయన ఆలోచించి ఈ పెళ్లి చేసుకో. పెళ్లి చూపులైతే జరగని, అవసరమైతే అతనితో మాట్లాడు. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రా.
సరే కార్తీక్, ఆలోచిస్తా. ఎందుకమ్మా అలా సిగ్గుపడుతున్నావు? ఒకసారి అబ్బాయిని తలెత్తి చూడు. నన్ను చూసిన ఆనందం ఓవైపు, నేనే పెళ్లి కొడుకునన్న ఆశ్చర్యం ఒకవైపు. స్వప్న ఊహించిన ట్విస్టే ఇది. ఎలా రియాక్ట్ అవుతుందో, ఎంత వద్దనుకున్నా నాలో కొంచెం ఆందోళన చోటు చేసుకుంది. నేను తనతో మాట్లాడాలి. రవితో వచ్చి నన్ను చూసి హైదరాబాద్ వెళ్ళావు. అక్కడ మీ పేరెంట్స్ని ఒప్పించి ఇక్కడ మా వాళ్ళని ఒప్పించావు. నేను ఫోన్ చేసినప్పుడు కూడా పెళ్లి చూపులైతే జరగని, నచ్చితే సరే లేదంటే అంటూ నాటకీయంగా నన్ను ప్రిపేర్ చేశావు. కనీసం నేను ఫోన్ చేసినప్పుడైనా. ఐఎమ్ సారీ స్వప్న, ముందే తెలిస్తే నువ్వు కాదంటావేమోనని పెళ్లి చూపుల్లో అయితే ఎలాగైనా ఒప్పించవచ్చు అనుకున్నాను. సరే, ఇప్పుడు చెప్తున్నా విను. నేను పెళ్లి చేసుకోమంది నిన్ను, నన్ను కాదు. నీతో కాకపోతే అది జరిగేది కాదులే స్వప్న. నీకేమైనా పిచ్చా? నీకు అలా అర్థమైందా? సరే. ఏయ్ కార్తీక్, పెళ్లి కాని అమ్మాయే దొరుకుతుంది నీకు. అలాంటిది నేను ఓ బిడ్డకి తల్లిని. నీకేం అనిపించడం లేదా? చచా, ఏంటి చిన్నపిల్లల? ఇంతకీ నీకు అబ్బాయి నచ్చినట్టేనా? ఫూల్, నీకెలా చెప్పను? మధ్యరాత్రిలో హఠాత్తుగా మెలకు వస్తే చేజారిన స్వప్నం, మళ్ళీ నిద్రలో తిరిగి చేజిక్కిన అనుభూతి. ఇంతకంటే ఏం కావాలి? కృష్ణానగరే మావా, సినిమాలే లైఫుర మావా, లైఫ్ అంతా సినిమా మావా. ఎటు చూసిన కథలే మావా, కడతేరని కలలే మావా. పని ఉంటే మస్తుర మావా, లేదంటే పస్తులు మావా. కన్నీళ్లు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమేరా ఈ దారిలోనా. ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమేరా. చలో చలో జై కలపర మామ, నాడు పెడు చేద్దాం మామ. అనుక్షణం ఒక చగులే మామ, అయినా సరే వదిలెల్లవు మావ, లవ్ మావ. కృష్ణానగరే మావ, కృష్ణానగరే మావ. సినిమాలే లైఫుర మామ, లైఫ్ అంతా సినిమా మావ. ఏవేవో ఊహలున్నవి, రెట్టంతా సినిమా సినిమని నిలబెట్టి చంపుతున్నది. ఉన్నవారిని ఉన్న ఊరిని ఉన్న పాటుగా వదిలేసొచ్చాం. పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ సినీ ఫీల్డ్లో దూకేశాం.